నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. వాళ్ళందరి ఆశలను కోరికలను బాధ్యతగా నా భుజాన వేసి ఎంతో నమ్మకంగా నన్నిక్కడికి మీకు తోడుగా పంపించారు. వీళ్ళందరి ఆశలు నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. గుర్రాన్ని నీటి దాకా తీసుకువెళ్ళగలం, కానీ బలవంతంగా నీళ్లు తాగించలేము అంటారు. అలాగే మేము ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాము, కానీ వెయ్యాల్సిన మొదటి అడుగు మీది. ఈ ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని మార్చలేరు, కేవలం మీరు తప్ప. ఆ ప్రయత్నం మీరే చేయాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరిక్కడ మామూలు మనిషిగా మారకపోతే కేవలం ఆ ఫెయిల్యూర్ మీది కాదు, నాది. మిమ్మల్ని ఇంతగా ప్రేమించే, మీరే ప్రాణంగా బ్రతికే మీ ఉషాని ఫెయిల్ చేస్తారా? లేక మీరు ప్రయత్నించి నా నమ్మకాన్ని నిలబెడతారా? మీ చేతుల్లోనే ఉంది. నేను చెప్పేది నేను చెప్పాను, తర్వాత మీ ఇష్టం. తరుణ్, తరుణ్, తరుణ్ లేడేంటి? ఎక్కడికి వెళ్ళుంటాడు? హలో సార్, ప్లేస్ మారింది కదా, ఫోన్తో స్పెండ్ చేయడం తగ్గించి పెళ్ళంతో స్పెండ్ చేయడం పెంచండి. అయినా ఈ టైంలో ఎవరికి మెసేజ్ చేస్తున్నారు? కోపం తెచ్చుకోకండి మేడం, మెసేజ్ చేయడం కాదు, వీడియో గేమ్ ఆడుతున్నాను.
వీడియో గేమ్ ఆడుకోవడానిక ఇంత దూరం వచ్చింది? ఇన్నాళ్ళు నా చుట్టూ ఉన్న ఒంటరితనంలో ఇవే కొంచెం ఓదార్పు, ఆట విడుపు. అందుకే అలవాట్లో ఈ పొరపాటు. ఆ ఒంటరితనం నీ ఒక్కడిదే కాదు, నాది కూడా. ఒంటరితనంలో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. నువ్వు నాకు దూరంగా ఉండడం మొదలుపెట్టినప్పటి నుంచి నాకు ఒక్కో రాత్రి ఒక్కో నరకంతో సమానంగా ఉంది. అందుకే ఆ నరకం నుంచి తప్పించుకోవడానికే నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తున్నాను, వీడియో గేమ్స్ అలవాటు చేసుకున్నాను. కానీ ఎంత డైవర్ట్ చేసుకుందామని ప్రయత్నించినా నీ ఆలోచనల నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నాను. ఇండైరెక్ట్ గా నన్ను కాంప్రమైజ్ అయిపోయి ఇంటికొచ్చేయమని అడుగుతున్నావు కదా? చచా, అలా ఏం కాదు హారిక. నీకు తెలుసు కదా తరుణ్, నాకు నీతో కలిసి ఆ ఇంట్లో ఉండాలనే ఉంది. కానీ నా ఆత్మాభిమానాన్ని చంపుకొని అత్తయ్య గారిని క్షమించమని నేను అడగలేను. చూడు, నీ ఆత్మాభిమానాన్ని చంపుకోమని నేను చెప్పలేను. అలాగే అమ్మ పంతాన్ని వదులుకోమని చెప్పి నేను అడగలేకపోతున్నాను. కాకపోతే మనం ప్రేమించుకున్నప్పుడు ఉన్న సంతోషం పెళ్లి చేసుకున్నాక ఎందుకు లేదా అని కాస్త బాధ అనిపిస్తుంది. మనం ప్రేమలో ఉన్నప్పుడు ఆ ప్రేమలో మనిద్దరమే ఉన్నాం. నేను దూరంగా ఉన్నా ఎప్పుడూ నువ్వు ప్రేమించే హారికనే, నిన్ను ప్రేమించే హారికనే. మనిద్దరి మధ్య ఎంత ప్రేమున్నా అమ్మ పంతం వల్ల దూరమైపోతున్నాం. ఇక్కడ సంతోషంగా ఉన్నాం, కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాక నీ దారి నీది, నా దారి నాది. మళ్ళీ ఒంటరి వాడినే కదా. నేనుండగా నువ్వెలా ఒంటరివాడివవుతావు? నీ మనసులోనే నేనున్నాను, నీ ఆలోచనల్లో నేనున్నాను. అలాంటప్పుడు ఒంటరితనం అనేది ఎప్పటికీ నీ దగ్గరికి రానివ్వను. కానీ హారిక, తరుణ్, అయినా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సినవి దూరమైన మన జీవితాల గురించి కాదు, మనిద్దరం దగ్గరగా ఉండే అవకాశం వచ్చినందుకు. ఇలాంటి మంచి అవకాశం మనకు కల్పించడం కోసమే కిరణ్ వాళ్ళతో పాటు మనల్ని కూడా మావయ్య గారు ఇక్కడికి పంపించారు. అర్థమైందా? మనం దూరంగా ఉన్నప్పుడు ఒంటరితనం గురించి ఆలోచించి ఇలా దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఒంటరితనం గురించి మాట్లాడుకుంటే మనకంటే ముద్దపప్పులు ఎవరు ఉండరు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఈ దగ్గరతనాన్ని ఇంకెంత దగ్గరగా మార్చుకోవాలా అని, మనకి దొరికిన ఈ గొప్ప అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలా అని. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ముద్దు ఆనందమదికే ఏ మందమొలికే ఈ పిలుపున అడుగునదికే పొంగే వరదనా. ఉషా, ఉషా, ఏమండి, నేను ఇక్కడున్నాను. ఎక్కడా 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 కనిపించడం లేదు. ఇక్కడున్నానండి. నన్ను ఆట పట్టించుకు. ఒకసారి ఇక్కడ అంటావు, ఒకసారి అక్కడ అంటావు. ఎక్కడున్నావు సరిగ్గా చెప్పు. నేను ఎక్కడున్నానో కనుక్కోండి. నువ్వు సరిగ్గా చెప్పకపోతే నేను పట్టుకోలేను అనుకున్నావా? వస్తున్నాను, ఉండు.
కటిక చీకటులు హాయి వెలుతురులు అవనిలోన సహజం. వేడి వేసవులు మంచు వర్షములు ఋతువుల ధర్మములే. కడలికి అలవలే ఒకే ఆత్మగా నిలుచును కడవరకు. యథ సద యథ గతం వదిలితే సుఖ ఇక స్వరపద సుఖరవళులే. పవలు ఇలలో సహజాతమే. రాధ నుండి కన్నయ్య దూరమవ్వడు. రతీదేవిని కామదేవుడు చేవిడువడు. సీతాదేవి శ్రీరాముడి మనోస్థానము. లక్ష్మీదేవి శ్రీ విష్ణువు హృదయ స్థానము. నదులకు కడలికి ముడిపడి పుడమిన విరులకు భ్రమరముగా. నుదుటికి తిలకం రుణపడి జన్మన శివుడికి పార్వతిగా. స్వరము వరము అయిన మది మురియో కలలు నిజము అయిన సుధ కొరియో. శిలయు శిల్పమైన అది విధియో ఉషా కిరణాలుగా. పవలు ఇలలో సహజాతమే. పవలు ఇలలో సహజాతమే. కటిక చీకటులు హాయి వెలుతురులు అవనిలోన సహజం. వేడి వేసవులు మంచు వర్షములు ఋతువుల ధర్మములే. కడలికి అలవలి ఒకే ఆత్మగా నిలుచును కడవరకు. యథ గతం వదిలితే సుఖ ఇక స్వరపద సుఖరవళులే. ఈ ఇంటికి పెద్ద కోడల్ని. అత్తయ్య గారు లేనప్పుడు ఈ ఇల్లు అనే బండికి స్టీరింగ్ తిప్పాల్సిందాన్ని. కానీ ఇప్పుడు టికెట్ తీసుకోకుండా బ్యాక్ సీట్లో దాక్కుని కూర్చున్న ప్యాసింజర్లా మిగిలిపోయాను. నా ఉనికిని చాటుకోవాలి. నేనంటే ఏంటో ఈ ఇంట్లో వాళ్ళందరికీ చూపించాలి. 4 గొడవలు సృష్టిస్తూ ఈ ఇంట్లో వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేస్తే తప్ప నా మనసుకి ప్రశాంతత ఉండదు. ఈ ఇంట్లో ఆధిపత్యం ఎలాగో సంపాదించలేకపోతున్నాను. అప్పుడప్పుడు నలుగురి మధ్య 4 మంటలు పెట్టేస్తే అలా అయినా సాటిస్ఫైడ్గా బతకచ్చు. ఇప్పుడేం చేద్దాం? కిరణ్ని ఉషాని హిల్ స్టేషన్కి పంపించారు, బానే ఉంది. కానీ అసలు తరుణ్ ప్లాన్ ఏంటి? అది క్లియర్గా తెలుసుకుంటే నాకు ఒక ఛాన్స్ దొరుకుతుంది. దాంతో మళ్ళీ ఒక కొత్త యుద్ధం సృష్టించే అవకాశం దక్కుతుంది. కిరణ్కి కాల్ చేసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నా ఫోన్ నుంచి చేస్తే లిఫ్ట్ చేస్తాడో లేదో. సంజయ్ ఫోన్ నుంచి కాల్ చేద్దాం, అప్పుడు ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాడు. సంజయ్ వాష్రూమ్లో ఉన్నాడు, బయటకు వచ్చేలోపు కాల్ చేద్దాం. ఏం లేదు సంజయ్, కిరణ్ ఉషా అక్కడ ఎలా ఉన్నారో ఏంటో, అక్కడ వాతావరణం వాళ్ళకి సరిపడిందో లేదో, ఇంటి మీద బెంగ పెట్టుకున్నారో లేదా ఇద్దరు సంతోషంగా గడుపుతున్నారో ఒకసారి కాల్ చేసి కనుక్కోవాలి కదా. మరి ఎందుకు కనుక్కోవడం? అలాంటివేంటి సంజయ్, ఈ ఇంటికి పెద్ద కోడల్ని,
అత్తయ్య గారు ఇంట్లో లేనప్పుడు ఈ ఇంట్లో కాస్త బాధ్యతగా వ్యవహరించాలి కదా. నువ్వు బాధ్యత తీసుకుంటే అది ఎవరో ఒకరిని బలి చేయడానికి తప్పితే బాగు చేయడానికి కాదు. అదేంటి సంజయ్ అలా అంటున్నా? నేను ఆయన బ్రహ్మరాక్షసులా కనిపిస్తున్నానా, లేదా మనుషుల మీద చేతపడి చేసేదానిలా కనిపిస్తున్నానా? వాటికన్నా ఎక్కువేలే. ఇక ఆప్తావా? పాపం కిరణ్ వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో ఏంటో నేను కనుక్కుంటాను. నీ ఫోన్ ఇటివ్వు. చూడు, నేను రోజు వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. వాళ్ళు అసలే ప్రశాంతత కోసం వెళ్ళారు. 10 మందికి కాల్ చేసి మరీ వాళ్ళ క్షేమ సమాచారం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ఫోన్ చేసి వాళ్ళ సంతోషానికి భంగం కలిగించే అవసరమూ లేదు. ఇప్పుడు ఒక్క కాల్ చేసినంత మాత్రాన వాళ్ళ సంతోషానికి భంగం ఏర్పడుతుందా? ఎవరు కాల్ చేసినా వాళ్ళ సంతోషానికి బ్రేక్ పడదు, కానీ నువ్వు కాల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బ్రేక్ పడుతుంది. అందువల్ల నువ్వేమీ కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత గొప్ప అన్నయ్యో, చిట్టి తమ్ముడు సంతోషం కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో. అవును మరి, నీ సంతోషం కోసం మీ నాన్న కింద మీద పడిపోడా? అలాగే ఇది కూడా. ఆ కొమ్మ ఈ కొమ్మ రుద్దుకొని మధ్యలో పడ్డ నిప్పు కణాలకి అడవంతా తగులబడినట్టు మధ్యలో మా నాన్న మీద పడతారేంటి? అయినా మీ ఆటలు పాటలు సాగేది అత్తయ్య వచ్చే వరకు మాత్రమే. ఆ తర్వాత మీ అందరి నోళ్ళకి తాళం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. కిరణ్మయ్ మేడం నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేయాలనుకుంటున్నారు. ఒక బాస్ తో మాట్లాడడానికైనా ఇప్పుడు నువ్వు ఉద్యోగంలో లేవు. ఇంకా మనం మాట్లాడుకోవడానికే ఉంటుంది. నాకు మనుషుల్లో నిజాయితీ కావాలి, అది నీ దగ్గర లేదు. ఉండుంటే కంపెనీని మోసగించేవాడివి కాదు. ఏవండి, కాఫీ తాగుతారా? వద్దు రాధా. ఏరా రవి, ఇంకా ఇక్కడే ఉన్నా? అదేంట్రా, ఆఫీస్కి టైం అవ్వలేదా? వెళ్ళాలనిపించట్లేదమ్మా. ఏరా, ఈరోజు సెలవు పెట్టావా? ఒక్కరోజు కాదమ్మా, శాశ్వతంగా సెలవు పెట్టేశాను. డేయ్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావట్లేదురా. వాళ్ళు నన్ను జాబ్లోంచి తీసేద్దాం అనుకున్నారు నాన్న. అందుకే నేనే వాళ్ళని వద్దనుకుంటున్నాను. జాబ్ నుంచి తీసేద్దాం అనుకున్నారా? నువ్వేమైనా తప్పు చేసావా? ఒకరి కోపం రావడానికి మనం తప్పు చేయాల్సిన అవసరం లేదమ్మా. మనం తప్పు చేశామనే అనుమానం ఉన్నా చాలు. అంటే నువ్వేమైనా తప్పు చేసావని వాళ్ళు నమ్ముతున్నారా? చెయ్యకుండానే నీ మీద నింద వేస్తున్నారంటావా? నాన్న, మన మధ్యతరగతి కుటుంబాల్లో డబ్బులుండకపోవచ్చు, కానీ అంతకు మించి ఆత్మాభిమానాలుంటాయి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి పక్కన పెట్టండి. మీరు చెప్పండి, నేను తప్పు చేశానంటే మీరు నమ్ముతారా? మా పెంపకం మీద మాకు నమ్మకం ఉందిరా. నువ్వు తప్పు చేయవనే భరోసా కూడా ఉంది. అదే విషయం వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు నమ్మటం లేదు. అలాగని ఉద్యోగం కోసం చెయ్యని తప్పును నా భుజాల మీద వేసుకుని తిరగలేను. ఉద్యోగం వదిలేస్తే ఇప్పుడు ఎలా రా? ఎలా అంటావేంటమ్మా? ఒక ఉద్యోగం మానేసినంత మాత్రాన నాకు ఇంకో ఉద్యోగం దొరకదా? అది సరేరా, కనీసం ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించాలి కదా. ఏమన్నా జరగనివ్వండమ్మా, కానీ చెయ్యని తప్పును ఒప్పుకొని నా ఆత్మగౌరవాన్ని నేను తగ్గించుకోలేను. నన్ను పెంచిన నా తల్లిదండ్రుల గౌరవాన్ని నేను కించపరచలేను. సరిగ్గా చెప్పావురా. ఈ కాలంలో ఉద్యోగం నిలబెట్టుకోవడం కన్నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం. తల వంచుకొని డబ్బులు లెక్క పెట్టుకోవడం కంటే తల ఎత్తుకుని ఆత్మాభిమానంతో బ్రతకడం ముఖ్యంరా. నిజాయితీగా ఉన్నావు. నీ ఆత్మాభిమానాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు. అందులో తప్పే ఉంది. ధైర్యంగా ఉండు. అమ్మా, నేను ఉద్యోగం మానేశానని బాధపడుతున్నావా? బాధపడేది నువ్వు ఉద్యోగం మానేసావని కాదురా,
నీ మూలంగా అత్తారింట్లో ఉషా మీద ఎక్కడ ఒత్తిడి పెరుగుతుందోనని బాధపడుతున్నాను. నన్ను ఉద్యోగంలోంచి తీసేసినంత సులువు కాదమ్మా చెల్లెల్ని కోడలనే పోస్ట్ నుంచి తొలగించడం. అయినా చెల్లి తెలివైంది. సుడిగుండాల మధ్య చిక్కుకున్న సముద్రమంతా ఈదుకుంటూ ఒడ్డుకు రాగలిగే తెలివితేటలున్నది. నువ్వు దాని గురించి అంత ధైర్యంగా చెప్తున్నావు, కానీ నా తల్లి మనసు మాత్రం అంత ధైర్యంగా ఉండలేకపోతుందిరా. అమ్మా, చెల్లి గురించి నాకు తెలుసు కదా. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, తన చుట్టూ ఉన్న మనుషుల్ని తనకు తగ్గట్టుగా మార్చుకోగలదు. ఇంకా చెప్పాలంటే ఏదో ఒక రోజు నేను తప్పు చేయలేదన్న విషయాన్ని అక్కడ నిరూపించి మళ్ళీ నన్ను జాబ్లో జాయిన్ చేయించగలదు. నా మీద వేసిన నిందని వాళ్ల చేతులతోనే తీయించేలా చేసి మళ్ళీ నన్ను వాళ్ళు పిలిపించేలా చేయగలదు. నా చెల్లి మీద అంత నమ్మకం ఉంది. మీరు కూడా అదే నమ్మకం నా మీద ఉంచండి. ఆ నమ్మకం నీ మీదుందిరా. మిగిలింది ఆ భగవంతుడే చూసుకుంటాడు. సరే, టిఫిన్ చేద్దురుగాని రండి. రే రవి, ఉద్యోగం పోయిందని బాధపడకు, వేరే చోట ప్రయత్నం చేయి. అలాగే నాన్న. నా నుంచి లాక్కోవడం కాదు, చేతనైతే ప్లే చేసి చూపించండి. నీలి కన్నుల నెమలి పెంచమా, నీలి కన్నుల నెమలి పించమా, నీలమేఘశ్యాముని అలంకారమా, నీలమేఘశ్యాముని అలంకారమా, మధురమైన ప్రేమకు ప్రతిరూపమా, మధురమైన ప్రేమకు ప్రతిరూపమా, నిర్నిద్రలో వినిపించే వేణుగానమా, నిర్నిద్రలో వినిపించే వేణుగానం.